మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా సిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. వారు ముసలితనమందు ఇంకా సిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. అందరి మాట చెప్పండి, సారము కలిగి పచ్చగా నుందురు. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానించినప్పుడు ఈ కీర్తనాకారుడు నీతిమంతులను గురించి వివరిస్తున్నాడు. ఎవరి గురించి వివరిస్తున్నాడండి? నీతిమంతులను గురించి వివరిస్తున్నాడు. ఎవరయ్యా నీతిమంతులు అంటే, రోమాపత్రికలో 3వ అధ్యాయంలో చెప్తాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్తాడు. అదే రోమాపత్రిక 5వ అధ్యాయానికి వచ్చేసరికి, క్రీస్తు రక్తం చేత ఎవరైతే కడగబడతారో, ఎవరైతే వారి పాపములను పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుంటారో వారు నీతిమంతులుగా తీర్చబడతారని రోమాపత్రిక చెప్తుంది. ఈ రోజున అంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన మనం అందరం కూడా ఏమై ఉన్నామో తెలుసా? నీతిమంతులమై ఉన్నాం. ఏమై ఉన్నామండి? నీతిమంతులమై ఉన్నాం. అయితే నీతిమంతులను గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నీతిమంతులను గురించి రాయబడిన మాట ఏంటంటే, ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే పైన 12వ వచనంలో ఏమని చెప్తాడో తెలుసా? నీతిమంతులు ఖర్జూరము వలె మోవవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు అంటాడు. కింద వచనంలో ఏమంటాడో తెలుసా? 13వ వచనంలో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని యందు దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అంటున్నాడు. చివరి వచనానికి వచ్చేసరికి, 15వ వచనానికి వచ్చేసరికి, వారు ముసలితనమందు ఇంకా సిగురు పెట్టుదురు, సారము కలిగి, ఏం కలిగి? సారము కలిగి పచ్చగా ఉంటారు. ఆమేన్. ఇప్పుడు దేవుని సన్నిధిలో నాటబడిన మనం, నీతిమంతులుగా క్రీస్తు రక్తం చేత కడగబడిన మనం ఎలా ఉండాలని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు అంటే, సారం కలిగి పచ్చగా ఉండాలి. ఎలా ఉండాలి? సారం కలిగి పచ్చగా ఉండాలి. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో సారం కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? నీ కుటుంబాన్ని నిన్ను చూసినప్పుడు పచ్చగా నీవు ఉన్న అనుభవాలు ఉన్నాయా? ఈ రోజున చాలా మంది జీవితాలని మనం పరిశీలన చేస్తే ఏమంటారో తెలుసా? అయ్యా, నా భర్త సారం లేని వాడయ్యా, నా భార్య సారం లేనిదయ్యా, అయ్యా ఇదిగో ప్రభువా, వీరు నా బిడ్డలు సారం లేకుండా బ్రతుకుతున్నారయ్యా, ఉపయోగం లేని వారుగా మారిపోతున్నారు. ఇంటి పరిస్థితులు చూస్తే ఎండిపోయిన అనుభవాలు అయ్యా, ఆధ్యాత్మిక జీవితం చూస్తే ఎండిపోయిన అనుభవాలు, మా జీవితం అంతా కూడా మోడిబారిపోయినట్లుగా ఉందయ్యా. అయ్యా, మోడిబారిపోయిన అనుభవాలు మా జీవితాల్లో ఒకప్పుడు పచ్చగానే ఉన్నాం, కానీ ఈ రోజున మా జీవితాల్లో మోడిబారిపోయాం. ఏమైపోయామండి? మోడిబారిపోయాం. ఎండిన అనుభవాలు, పచ్చదనం కనపడట్లేదు, సారమున్న అనుభవాలు లేవు. ఎందుకు ఈ రీతిగా మనం ఉన్నాము అని పరిశీలన చేస్తే, ఎందుకు సారం లేని వారుగా ఉంటున్నారు? దేవుని సంఘం, దేవుని సన్నిధిలో నాటబడిన వారు, దేవుని సన్నిధిలో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నవారు, దేవుని సన్నిధే నాకు సర్వస్వం అనుకుంటూ బ్రతుకుతున్న జీవితాల్లో ఎందుకు సారం లేని వారుగా ఉంటున్నారు? ఎందుకు పచ్చగా కుటుంబాలు ఉండటం లేదు అని మనం పరిశీలన చేస్తే, పచ్చదనాన్ని కోల్పోవటానికి, సారాన్ని కోల్పోవటానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటయ్యా అంటే, కీర్తనకారుడు ఒక మాట చెప్తాడండి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 4వ వచనం. నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము
వేసవి కాలమున ఎండినట్టు ఆయను. ఆమేన్. ఏమైందట? ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టు అయ్యను. ఏమైపోయిందట? నా సారం ఎలా అయిపోయిందంటే వేసవ కాలమున ఎండిపోయినట్లుగా ఎండిపోయిందయ్యా. బలము లేదయ్యా, శరీరంలో బలము లేదయ్యా, ఆధ్యాత్మిక జీవితంలో బలము లేదయ్యా, కుటుంబ పరంగా బలముగా లేనయ్యా, ఇదిగో ఆర్థికంగా బలంగా లేను. నా జీవితం ఎలా ఉందో తెలుసా? వేసవి కాలమున ఎండిపోయినటువంటి వేసవి కాలమున నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను. ఎట్లా అయిందట? వేసవి కాలమున ఎండిపోయిన చెట్టు ఎలా ఉంటుందో అలాగున సారం లేకుండా మన జీవితాలు కనపడుతున్నాయి. ఈ రోజున దేవుని సన్నిధిలో నాటబడిన వారు, నీతిమంతులైన వారు, వారు వృద్ధాప్యమందు, ముసలితనమందు ఇంకను సిగురు పెట్టుదురు. సారం కలిగి, ఏం కలిగి? సారం కలిగి పచ్చగా నుందుదురు. ఆమేన్. ఎలా ఉండాలి? సారం కలిగి పచ్చగా ఉండాలి. సారం కలిగి పచ్చగా ఉండాలి. మరి సంవత్సరములు జరుగుతున్నాయి. నీ జీవితంలో సంవత్సరాలు జరుగుతూ ఉండగా కార్యాలు నూతన పరచవలసిన దేవుడు, నీ జాడల సారాన్ని వెదజల్లవలసిన దేవుడు ఎందుకు నీ జీవితంలో సారం లేని వ్యక్తిగా దేవుడు చేస్తున్నాడు? ఆయన చెయ్యి ఎందుకు నీ మీద భారంగా ఉంటుంది? ఒక వ్యక్తి మీద భారంగా ఉన్నప్పుడు, దేవుని చెయ్యి భారంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? వారి పరిస్థితులు సారం లేనివిగా వేసవి కాలమున ఎండిపోయినట్లుగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? ఎండిపోయినట్లుగా ఉంటాయి. కానీ కీర్తనకారుడు అంటాడు, కీర్తన 65వ అధ్యాయములో ఒక మాట చెప్తాడు. చూడండి, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. సంవత్సరమును నీ దయా కిరీటముగా ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి, అవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. ఆమేన్. దేవుడు సంవత్సరములను దయా కిరీటంగా ఇచ్చి జాడల సారం వెదజల్లినటువంటి అనుభవంలో ఉన్నవారు ఎలా ఉంటారయ్య అంటే, వారు అడవి బీడులు సారము ఏం కలిగి ఉంటాయంట? సారము చిలకరించినవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి అంట. ఎవరి జీవితాలైతే సారం కలిగి ఉంటాయో, ఏ కుటుంబం అయితే సారం కలిగి ఉంటుందో, వారి జీవితంలో ఆనందమును నడికట్టుగా ధరిస్తారట. ఎలాగా చెప్పండి? ఆనందమును నడికట్టుగా ధరిస్తారు. వారి జీవితంలో ఎప్పుడు ఆనందం వారిని విడిచిపోదు. ఒక వ్యక్తి నడానికి కట్టుకున్నాడు అనుకో, ఏం కట్టుకున్నాడు? చెప్పాలి. నడుమునకు కట్టుకుంటే పని చేసేటప్పుడు కొంతమంది నడుము బిగిస్తారు, కట్టుతో కడతారు. ఆ నడికట్టు ఎలా ఉంటుందో తెలుసా? వారిని అంటు పెట్టుకుని ఉంటది. ఏమై ఉంటది? వారిని అంటు పెట్టుకుని ఉంటది. అలాగే దేవుడు అంటున్నాడు, ఎవరి జీవితంలోనైతే నేను సంవత్సరములను దయాకిరీటంగా దయచేస్తానో, వారి జాడలను నేను వెదజల్లుతానో, వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? సంతోషము, ఆనందము నడికట్టుగా ధరిస్తారట. ఎలా ధరిస్తారు? చూడండి, అక్కడ ఏమని రాయబడి ఉందండి? 65వ కీర్తనలో రాయబడిన మాట ఏంటి? 12వ వచనం, అడవి బీడులు సారము సిలకరించుచున్నవి, కొంటలు ఆనందమును నడికట్టుగా ఏమి నడికట్టుగా ధరించుకునే? ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నాయి. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు సారాన్ని వెదజల్లినప్పుడు, సారాన్ని కలిగి ఉండే వ్యక్తిగా నీ జీవితంలో
దేవుడు నిన్ను ప్రేమించి సారాన్ని నీ జీవితంలో ఇచ్చినప్పుడు ఎలా ఉంటావో తెలుసా? నీ జీవితం సారవంతమైనదిగా ఉండి నీవు ఆనందాన్ని నడికట్టుగా ధరించుకుంటావు. నీ జీవితంలో ఆనందం ఎప్పుడు తొలగిపోదు. నీ నీ కుటుంబంలో ఆనందం తొలగిపోదు. నీ జీవితం ఎల్లప్పుడూ క్రీస్తునందు సంతోషించేవారుగా ఉంటారు. పౌలు అపోస్తుడు అంటాడు, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభునందు ఆనందించండి అని పౌలు అపోస్తుడు చెప్తాడు. అది ఎప్పుడు ఆనందించగలుగుతామో తెలుసా? మన జీవితాలు సారవంతమైనప్పుడు. ఎప్పుడు? మన జీవితం సారం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఆనందాన్ని నడికట్టుగా ధరిస్తాం. ఎలా ధరిస్తాం? నడికట్టుగా ధరిస్తాం. ఈ రోజున సారం లేని కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? వేసవి కాలమున ఎండిపోయినట్లుగా వారి జీవితాలు ఎండిపోయిన అనుభవాలు. ఆర్థికంగా ఎండిపోతారు, ఆరోగ్యపరంగా ఎండిపోతారు, కుటుంబ పరంగా ఎండిపోతారు. ఈ రోజున ఎటు చూసినా ఎండిన అనుభవం. ఏ అనుభవం అండి? ఎండిన అనుభవం. ఒక వ్యక్తి జీవితంలో ఎండిపోవటానికి కారణం ఏంటి అంటే దేవుని చెయ్యి వారి మీద ఉందంట. ఎవరి మీద ఉంది? ఏ వ్యక్తి మీద అయితే దేవుని చెయ్యి మోపబడిందో ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అయ్యా, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది. ఎలా ఉందట? బరువుగా ఉంది. నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది కాబట్టి నా జీవితం ఏమైపోయిందో తెలుసా? సారము లేని వేసవి కాలమున ఎండిపోయినదిగా మారింది. ఎలా మారింది అన్నాడు? ఎండిపోయినదిగా మారిందట. ఎందుకు? దేవుని చెయ్యి ఒక వ్యక్తి మీద బరువుగా ఉంటుంది. ఒక వ్యక్తి మీద బరువుగా ఉంటుంది అంటే దేవుని చెయ్యి ఎందుకు ఒక వ్యక్తి మీద బరువుగా ఉంటుంది అంటే 32వ కీర్తన 1వ వచనంలో ఒక మాట రాస్తాడు. చూడండి. కీర్తనాకారుడైన దావీదు కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఒక మాట చెప్తాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎందుకు దేవుని చేయి భారంగా ఉంటుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు, తన అతిక్రమం వలన, పాపముల వలన దేవుని హస్తం మన మీద ఏమవుతుందో తెలుసా? భారంగా ఉంటుంది. ఏమవుతుంది? ఒక వ్యక్తి అతిక్రమములే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న పాపములే ఏమవుతున్నాయో తెలుసా? మన జీవితంలో దేవుని హస్తము మన మీద బరువుగా ఉండటానికి కారణమైంది. ఆమేన్. కారణమయ్యింది. మన అతిక్రమములు, మన పాపములే దేవుని హస్తం మన మీద దివారాత్రులు నిలిచి ఉండేటట్టుగా, భారంగా, దివారాత్రులు బరువుగా ఉండేటట్లుగా మన పాపములు చేస్తున్నాయి. నీతిమంతులమే, క్రీస్తు రక్తంతో కడగబడిన వారమే. మన జీవితాల్లో ఇంకా ఏం పోలేదో తెలుసా? మనం దేవుని సన్నిధిలో బ్రతుకుతూ కూడా పాపములను విడిచిపెట్టలా. ఏం విడిచిపెట్టలా? పాపములను విడిచిపెట్టలా, అతిక్రమాన్ని విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిలో నిలిచి కూడా అతిక్రమాన్ని విడిచిపెట్టట్లేదు. చాలా మంది జీవితాలు, చాలా మంది కుటుంబాల్లో ఎందుకు దేవుని చేయి బరువుగా ఉండి వారి జీవితాల్లో సారం లేని వారుగా బ్రతుకుతూ వేసవి కాలమున ఎండిపోయినట్లుగా వారు ఎండిపోతున్నారా అంటే మొదటి కారణం ఏంటో తెలుసా? మొదటి కారణం ఏంటి అంటే తమ పాపములకు పరిహారం నొందకుండా ఉన్నారు. ఆమేన్ చెప్పండి. ఏం నొందలా? తమ పాపములకును తమ అతిక్రమములకు పరిహారం నొందని వారుగా ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా, నీ చేయి దివారాత్రములు నా మీద బరువుగా ఉన్నాయి, బరువుగా ఉంది. ఇదిగో నేను సారం లేని వ్యక్తిగా మారిపోయాను. నేను ఎలా మారిపోయానయ్యా అంటే నా జీవితంలో వేసవి కాలమున ఎండిపోయినటువంటి ఒక చెట్టులాగా నేను మారిపోయాను. మోడి బారిపోయానయ్యా, ఆకులు రాల్చేశానయ్యా, పచ్చదనం లేని వాడగా నేను బ్రతుకుతున్నానయ్యా అని
కీర్తనకారుడు చెబుతున్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా పాపం నీలో ఉన్నంత వరకు, అతిక్రమం నీలో ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో ఉంటావే తప్ప నీ జీవితంలో మార్పు అనేది ఏమీ రాదు. నీ జీవితంలో మార్పు అనేది ఏమీ రాదు. నీ పాపములకు, నీ అతిక్రమములకు పరిహారం నొందిన రోజున నువ్వు ధన్యుడుగా మార్చబడతావు. ఆమేన్ చెప్పండి. నువ్వు ధన్యుడుగా మార్చబడతావు. ఎప్పుడైతే నీ పాపములకు, నీ అతిక్రమములకు పరిహారం కలగదో, నీ పాపములను నువ్వు దాచిపెట్టుకుంటావో, నీ అతిక్రమములను నువ్వు దాచిపెట్టుకుంటావో, దేవుని సన్నిధిలో ఉండి కూడా అతిక్రమములను చేస్తూ దైవికమైన భయం గుండెల్లో లేకుండా నువ్వు బ్రతుకుతావో, నువ్వు అలా బ్రతికినంత కాలం నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? దేవుని హస్తం నీ మీద భారంగా ఉంటుంది. ఎలా ఉంటది? దేవుని హస్తం భారంగా ఉంటది. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని మందిరంలో నాటబడినట్లుగానే ఉంటావు, కానీ నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది అంటే సారం లేనిదిగా ఉంటది. ఏం లేనిదిగా ఉంటది? సారం లేనిదిగా ఉంటది. ఎండిపోయినటువంటి వేసవి కాలమున ఎండిపోయిన చెట్టు వలె మారిపోతుంది. నువ్వు అనుకుంటావు, నేను మందిరంలోనే ఉన్నానుగా, దేవుని మందిరంలోనే నాటబడ్డానుగా, నీతిమంతులు ఖర్జూరం వలె మోవేస్తారని లేఖనం సెలవిస్తుందిగా, వారి ముసలతనమందు సిగురిస్తారని లేఖనం చెప్తుందిగా, సారం కలిగి పచ్చగా ఉంటారని లేఖనం చెప్తుందిగా. మరి నీ జీవితంలో అలా ఎందుకు ఉండట్లా? దినదినము ఎందుకు అభివృద్ధి చెందట్లా? దినదినము ఎందుకు సిగిరి వేసిన అనుభవాలు నీలో లేవు అని పరిశీలన చేస్తే నీ జీవితంలో ఏముందో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నావు, కానీ నీ జీవితంలో నీ పాపములకును, నీ అతిక్రమములకు నీవు పరిహారం నొందని వాడగా ఉన్నావు. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు చూపుతాను. సారం కోల్పోయిన వ్యక్తిని గురించి మాట్లాడతాను. ఎవరండి? సారం కోల్పోయిన వ్యక్తి. దేవుని సన్నిధిలో ఉండి సారం కోల్పోయిన ఒక వ్యక్తి గురించి మీకు ఈ రాత్రి జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. చూడండి, బైబిల్లో మనం పరిశీలన చేస్తే కయీను గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై తిరుగుదు. ఎలా తిరుగుతావు? ఎందుకు దేవుడు ఈ యొక్క కయీను గురించి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు చెప్తున్నాడు, నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారము ఇయ్యక, ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు, ఎలా దిగులు పడుచు దేశ దిమ్మరువై తిరుగుతావు. ఎలా తిరుగుతాడట? దేవుడే చెప్తున్నాడు కయీను గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, నీవు భూమిని సేద్యపరుస్తావు, కానీ ఏం చేస్తావు? భూమిని సేద్యపరుస్తావు, కానీ ఆ నేల మాత్రం నీకు సారం ఇవ్వదు. ఏమివ్వదు? సారం ఇవ్వదు. సారం లేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతావు. భూమి మీద సారం లేని వాడు ఎలా ఉంటాడయ్య అంటే విచారంతో. ఎలాగండి? విచారంతో బ్రతుకు దినములన్నీ కూడా విచారంతో బ్రతుకుతాడు. అతడు ఎలా బ్రతుకుతాడయ్య అంటే దేశంలో దేశ దిమ్మరిగా బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడండి? దేశ దిమ్మరిగా బ్రతుకుతాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు కూడా ఎందుకు దిగులు చెందుతూ ఉన్నావో తెలుసా? ఎందుకు దిగులు చెందుతున్నావో తెలుసా? నీ జీవితంలో సారం లేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతావు. సారం ఇవ్వట్లేదు కాబట్టి, నువ్వు చేసే పనిలో సారం పొందుకోలేకపోతున్నావు కాబట్టి, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చేతి పనులలో నీవు సారం పొందుకోలేకపోతున్నావు కాబట్టి, నువ్వు చేసే వ్యాపారంలో సారం లేదు, నువ్వు చేస్తున్న వ్యవసాయంలో సారం లేదు, నువ్వు నడుపుతున్న వాహనాల విషయమై సారం లేదు, ఫలితం లేదు. ఫలితం లేనప్పుడు ఏమొస్తుందండి? కష్టపడిన వ్యక్తి యొక్క జీవితంలో రోజంతా కష్టపడి చివరికి ఫలితం లేనప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏమి ఎదురవుతుందో తెలుసా?
ఏమి ఎదురెగుతుంది? ఏమి ఎదురవుతుందండి? విచారం. ఏంటండి? విచారం, దిగులు పడతాడు. అయ్యో, నేను కష్టపడ్డానే, రాత్రి పగలు కష్టపడ్డానే, నా కష్టానికి తగిన ఫలం దొరకలేదే అని ఏముంటుందో తెలుసా? విచారం. ఏంటండి? విచారం. దిగులు పడతా ఉంటాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు కూడా దిగులు పడుతూ నువ్వు బ్రతుకుతున్నావు. ఈ రోజున కుటుంబం విషయమై దిగులు పడుతున్నావు, పిల్లల విషయమై దిగులు పడుతున్నావు, ఈ రోజున వ్యాపారం విషయమై, నీ చేతి పనుల విషయమై దిగులు పడుతున్నావు. అరే, నేను కష్టపడుతున్నాను, కష్టానికి తగిన ఫలం దొరకట్లేదు అని దిగులు పడుతున్నావు. రాత్రి పగలు నేను కష్టపడుతున్నాను, నాకు తగిన ప్రతిఫలం రావట్లేదు అని దిగులు పడుతున్నావు. కారణం ఏంటో తెలుసా? సారం ఇవ్వట్లా. ఏమవట్లేదండి? సారం ఇవ్వకపోవటానికి కారణం ఏంటి? ఇక్కడ కయ్యూను వ్యవసాయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? వ్యవసాయం చేస్తున్నాడు. కానీ భూమి సారం ఇవ్వట్లా. సారం ఇవ్వట్లా. తన జీవితంలో సారం లేకపోయేసరికి ఏమైందో తెలుసా? దిగులు. ఏంటండి? అవునా కదా? 10 ఎకరాలు పొలం తీసుకుని పంట నాటావు. 10 ఎకరాలు పొలము పంట నాటినప్పుడు ఆ 10 ఎకరాలకి తగినటువంటి పంట ధాన్యం నీ చేతికి రాకపోతే నీ జీవితంలో ఎలా ఉంటది? దిగులు పడతావా? దిగులు పడవా? చెప్పండి. ఏంటయ్యా అలా ఉన్నావంటే, ఏం చెప్పనయ్య గారు, 10 ఎకరాలు ఉర్రు ఊడిసాను, కానీ 50 బస్తాలు కూడా అవ్వలేదయ్య గారు. నేను అనుకున్నాను 500 బస్తాలు అవుతాయి అని. ఎన్ని? 500 బస్తాలు అవుతాయి అనుకున్నాను, 50 బస్తాలే ఉన్నాయి. దిగులు కాక ఏంటి? అది ఏం చేసింది? నేల సారం ఇవ్వలా. సారం ఇవ్వలా. కష్టార్జితం ఏమైపోయిందో తెలుసా? వృధా అయిపోయింది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మన జీవితంలో దిగులు మొదలవుతుంది. మన జీవితంలో దిగులు మొదలవుతుంది. ఈ రోజున నువ్వు ఆటో నడుపుతున్నావు. ఏం నడుపుతున్నావు? అయ్యా, రోజంతా తిరుగుతున్నానయ్యా, డీజిల్ అయిపోతుంది కానీ కిరాయిలు లేవయ్యా. దిగులు కాదా? వ్యాపారం చేస్తున్నావు, రోజంతా కష్టపడుతున్నావు, రోజంతా కష్టపడినా 200 కూడా రాట్లా. దిగులు రాదా? ఈ రోజున నీ కుటుంబ వ్యవస్థలో నువ్వు నీ బిడ్డలను కట్టుకోవాలనుకుంటున్నావు, వారిని కట్టలేకపోతున్నావు. దిగులు రాదా? చెప్పండి. దిగులు రాదా? సారం లేని వ్యక్తుల్ని చూసినప్పుడు, సారం లేనటువంటి పనులు జరుగుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో దిగులు రాదా? ఈ యొక్క కయ్యూని యొక్క జీవితంలో కూడా నేల సేద్యపరుస్తున్నప్పుడు ఆ నేల ఏమి ఇవ్వలేదు తెలుసా? సారం ఇవ్వాల. ఏమివ్వాలా? తన జీవితంలో ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా? దిగులుతోనూ దేశ దిమ్మరిగా తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడు? సారం లేని వ్యక్తిగా ఉన్నాడు. ఆయన సారం లేని వ్యక్తిగా ఉన్నాడు. సారం లేకపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే దిగులు. ఏంటండి? నీ జీవితంలో ఎంతగా దిగులు పడుతున్నావు? నీ కుటుంబంలో ఎంత దిగులు పడుతున్నావు? ఈ నెల ఎలా వెళ్తుందో, రేపు ఎలా వెళ్తుందో అని ఎంతగా దిగులు పడుతున్నావు అండి. కారణం ఏంటి? దేవుని సన్నిధిలోనే ఉంటున్నావు, భక్తిగా ఆరాధనకు వస్తున్నట్టుగానే కనపడుతున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, నీ జీవితంలో ఆరాధనలన్నిటిలో పాల్గొంటున్నావు. ఎందుకు నీ జీవితంలో సారం లేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు? సారం లేని వ్యక్తిగా బ్రతుకుతున్నావు. బైబిల్ చెప్తుంది, నీతిమంతులు సారం కలిగి వారు పచ్చగా ఉంటారు. ఎలా ఉంటారు? దేవుని వాక్యం నమ్మదగినది. ఆమేన్. దేవుని వాక్యంలో ఒక పుల్లైనను ఒక సున్నాయినను తీసివేయటానికి కుదరదు. దేవుని వాక్యం మన జీవితాల్లో ప్రభు నెరవేర్చేవాడుగా ఉంటాడు. ఆమేన్. మరి ఎందుకు నెరవేరట్లా? సారవంతంగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఈ యొక్క కయ్యూని యొక్క జీవితంలో ఎందుకు సారం లేని వ్యక్తిగా బ్రతుకుతున్నాడు అంటే, కయ్యూని గురించి మీరు చూసినప్పుడు మీకు అందరికీ తెలుసు. ఒక రోజున కయ్యూను హేబేలు కయ్యూనికి తమ్ముడు. ఏమవుతాడండి? కయ్యూనికి తమ్ముడు అవుతాడు. హేబేలు కయ్యూను కలిసి దేవుని సన్నిధికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? దేవుని సన్నిధికి వెళ్ళారు. ఇప్పుడు మీరు అందరు కలిసి ఎక్కడికి వచ్చారు?
దేవుని సన్నిధికే వచ్చారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హేబేలు కయ్యను కూడా దేవుని సన్నిధికి వెళ్ళారు. వారు వెళుతూ ఒట్టి చేతులతో వెళ్ళకూడదని, ఎలా ఒట్టి చేతులతో వెళ్ళకూడదని వారు ఏం చేశారో తెలుసా? ఆ హేబేలు శ్రేష్టమైనటువంటి అర్పణ తీసుకెళ్ళాడు. ఏం తీసుకెళ్ళాడు? నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, ఈ రోజున నేను సమృద్ధి కలిగి ఉన్నానంటే, నేను సజీవుడిగా ఉన్నాను అంటే, ఈ రోజున ఇంత కలిగి ఉన్నది ఏదైనా దేవుని కృప వల్లనే నేను కలిగి ఉన్నాను, ఇది నా వలన కాదు అని కృతజ్ఞుడై ఏం చేస్తున్నాడో తెలుసా? హృదయపూర్వకంగా శ్రేష్టమైనటువంటి అర్పణ హేబేలు దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. కయ్యను కూడా అర్పణ తీసుకొచ్చాడు. కయ్యను ఒట్టి చేతులతో రాగలేదండి. ఎలా రాలా? ఒట్టి చేతులతో రాలా. దేవుని సన్నిధికి ఆయన కూడా అర్పణ తీసుకొచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. హేబేలు యొక్క అర్పణను అంగీకరించిన వాడుగా ఉన్నాడు. కయ్యను అర్పణను దేవుడు అంగీకరించాల. ఎందుకంటే దేవునికి తెలుసు, హృదయాంతరంగాలు ఎరిగినవాడు దేవుడు. ఎరిగినవాడు? హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఏ మనసుతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఏ మనసుతో దేవునికి అర్పణ అర్పిస్తున్నావో ఎరిగిన దేవుడు. నేనైతే మనుషులుగా పై రూపాన్ని చూస్తాను. ఏ రూపాన్ని చూస్తాను? పై రూపాన్ని చూస్తావు. నువ్వు మందిరానికి వచ్చావు, ప్రార్థన చేసుకుంటున్నావు, దేవునికి మంచి కానుకని ఇస్తావు. నేనేమనుకుంటున్నాను తెలుసా? ఈ చెల్లి చాలా భక్తి పరురాలురా, ఈ చెల్లి చాలా ప్రార్థన పరురాలురా, ఈ చెల్లి దేవుని కొరకు సమర్పిస్తుందిరా, ఈ తమ్ముడు దేవుని కోసం మంచి అర్పణ ఇస్తున్నాడు రా అని నేను అనుకుంటాను. కానీ నువ్వే మనసుతో ఇస్తున్నావో, ఏ ఉద్దేశంతో నువ్వు ఇస్తున్నావో హృదయాంతరంగాలు ఎరిగిన వాడు ఆయన. ఆమేన్. దానిని బట్టి ఆయన నీకేం చేస్తాడో తెలుసా? తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. ఆమేన్. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నీ ప్రార్థన అంగీకరించబడుతుందా? నీ అర్పణ అంగీకరించబడుతుందా? ఈ రోజున నీవు అంగీకరించబడుతున్నావా? దేవుని సన్నిధికి వచ్చిన నీవు అంగీకరించబడుతున్నావా? దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. అక్కడ రాయబడిన మాట చదవండి. ఆదికాండము 4వ అధ్యాయం. క్రొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను, ఎవరినే? హేబేలుని. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? దేవుని సన్నిధికి వెళ్ళారు. మనమందరం ఎక్కడికి వెళ్ళాం? మనమందరం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడా? ఆయన సన్నిధిలో ఉన్న మనలను లక్ష్య పెడుతున్నాడా? ఆయన సన్నిధిలో అర్పిస్తున్న అర్పణ గాని, ఆయన సన్నిధిలో వేస్తున్న ధూపం గాని దేవుడు లక్ష్య పెడుతున్నాడా? మందిరంలోనే ఉన్నావు, నేను కాదంట్లా. సహవాసంలోనే ఉన్నావు, కాదంట్లా. దేవుని సన్నిధిలోనే నిలుస్తున్నావు, కాదంట్లా. కానీ దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడా? నీ అర్పణ లక్ష్య పెడుతున్నాడా? ఇక్కడ కయ్యను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదా? ఏం చేయలేదు? మాట్లాడండి. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చాం. మీరందరూ దేవుని సన్నిధిలో ఉన్నారుగా, నేను కూడా దేవుని సన్నిధిలో ఉన్నా. దేవుని ప్రతినిధిగా ఇక్కడ కూర్చున్నా. మీరు నాతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, శ్రీను గారు, ప్రకాశం గారు నాతో మాట్లాడుతున్నారు. ఒకళ్ళు మాట్లాడేటప్పుడేమో సమాధానం ఇచ్చి, ఒకరు మాట్లాడుతున్నప్పుడు సమాధానం ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? మాట్లాడరే. ఇప్పుడు ప్రకాశం గారు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడా, అట్లాగేనయ్యా. ఇప్పుడు శ్రీను గారు మాట్లాడుతున్నారు, మౌనంగా ఉన్నా. ఎలా ఉన్నా? ఆయన విన్నపం చేస్తున్నాడు, నేను మౌనంగా ఉన్నా. ఆయన చెప్తున్నాడు, నేను పట్టించుకోవట్లా. శ్రీను గారికి ఎలా ఉంటుంది?
చెప్పండి, ఎలా ఉంటది? ఆ? దేవుని సన్నిధికి వెళ్ళిన హేబేలు కయీనుల పరిస్థితి అలాగే ఉంది. ఎలా ఉంది? హేబేలు కయీను పరిస్థితులు అలాగే ఉంది. ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఇప్పుడు మీరందరూ దేవుని సన్నిధికి వచ్చారు. మీరందరి దేవుడు లక్ష్య పెడుతున్నాడని నేను చెప్పట్లా, మీ అందరి ప్రార్థన వింటున్నాడని నేను చెప్పట్లా, మీరు అర్పించే ధూపం దేవుని సన్నిధికి వెళుతుందని నేను చెప్పట్లా. ఎందుకో తెలుసా? దేవుడు లక్ష్య పెట్టాలి. ఏం పెట్టాలి? దేవుడు లక్ష్య పెట్టాలి. హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టల. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? దేవుని సన్నిధికే వచ్చారు, కానీ లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటంటే కయీను వెళ్ళాలి కాబట్టి, నా తమ్ముడు వెళ్తున్నాడు కాబట్టి నేను వెళ్ళాలి, నా తమ్ముడు వెళ్తున్నప్పుడు బలిసిని శ్రేష్టమైన తీసుకెళ్తున్నాడు, నేను ఒట్టి చేతితో వెళ్తే దేవుడు నన్ను అంగీకరించాడు కాబట్టి నేను కూడా ఏయో ఒకటి తీసుకెళ్లాలని మనసులో అనుకుంటున్నాడు. ఎక్కడ అనుకుంటున్నాడు? మనసులో అనుకుంటున్నాడు. హృదయాంతరంగాల్ని ఎరిగిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? హేబేలు అర్పణని దేవుడు స్వీకరించాడు, లక్ష్య పెట్టాడు. కయీను వచ్చాడు దేవుని సన్నిధిలో, దేవుడు మాట్లాడలా, లక్ష్య పెట్టలా. అర్పణ ఇచ్చాడు, దేవుడు లక్ష్య పెట్టలా. అప్పుడు కయీనుకి ఏమొచ్చిందో తెలుసా? కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చి ముఖం ముడుచుకున్నాడు. ఏం చేశాడు? ముఖం ముడుచుకున్నాడు. నిజమేగా మనల్ని ఒక మనిషి లక్ష్య పెట్టకపోతే, నేను లక్ష్య పెట్టకపోతే సీనియర్ మొహం అట్లా ఉంటదే. నేను మాట్లాడుతుంటే అయ్యగారు మాట్లాడలేదు, అయ్యగారు నేను చెప్తుంటే నా మాట వినలేదు అని ముఖం ఎలా పెట్టుకుంటాడో తెలుసా? మాదేముందండి, మా లెక్క ఏముందలేండి, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారులేండి అంటారు. అవునా? కానీ ఈయనేమన్నాడో తెలుసా? కయీనేమన్నాడో తెలుసా? కోపం వచ్చేసిందంట కయీనికి. ఏమొచ్చేసింది? కయీనికి కోపం వచ్చిందట. కోపంతో ముఖం ముడుచుకున్నాడట. చూడండి, ఆ మాట చదవండి. మిక్కిలి కోపపడి అతని ముఖమును చిన్నబుచ్చుకున్నాడట. ఏం బుచ్చుకున్నాడు? చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు చూశాడు ఆయన ముఖాన్ని. ముఖం చిన్నబుచ్చుకుని కూర్చోవటం దేవుడు చూశాడు కయీన్ని. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కయీనుతో. మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? కయీను, నువ్వు సత్క్రియ చేసిన ఎడల, ఏ క్రియ? సత్క్రియ చేసిన ఎడల నీ ముఖం ఎత్తుకొని ఉండు. నీవు సత్క్రియ నీలో లేదు కాబట్టే నీ ముఖమును నీవు ముడుచుకున్నావు. నీ వాకిట పాపం పొంచి ఉంది, దాన్ని నువ్వు ఏలతావు అని ప్రభువు మాట్లాడాడు. ఇప్పుడు కోపం ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీద కోపం వచ్చింది ఆయనకి? దేవుని మీద వచ్చిందంటవా? దేవుని మీద వచ్చిందంటవా? ఎవరి మీద వచ్చిందో తెలుసా? హేబేలు మీద కోపం వచ్చింది ఆయనకి. ఎవరి మీద కోపం వచ్చింది? హేబేలు మీద కోపం వచ్చింది. ముఖం ముడుచుకున్నాడు, ముఖం చిన్న బుచ్చుకున్నాడు. తిరిగి వెళ్ళిపోతూ ఆయన మనసులో కపటంగా, ఎటగండి, కపట ఆలోచనలు చేస్తూ తన తమ్మునితో కపటంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? తమ్ముడా, మన ఇద్దరం పొలంలోకి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? పొలంలోకి వెళదారా, పని చేయాలరా అని హేబేలుతో చెప్పాడు. హేబేలు అంగీకరించాడు. అన్నతో కూడా కలిసి పొలంలోనికి వెళ్ళాడు. పొలంలో పని చేస్తున్నాడు. పొలంలో పని చేస్తున్న హేబేలు మీద పడి అన్యాయంగా కొట్టి చంపేశాడు. ఏం చేశాడండి? చెప్పండి. కొట్టి హేబేలు మీద పడి కొట్టి చంపేశాడు. ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్న కోపం, ఆయనలో ఉన్న పగ హేబేల్ని చంపేసింది. ఏం చంపేసింది? హేబేల్ని చంపేసింది. దేవుని సన్నిధిలో ఉన్న నీవు కూడా నీ జీవితంలో నువ్వెందుకు శాపగ్రస్తుడు అయిపోతున్నావో తెలుసా? నీ జీవితంలో సారం లేని వ్యక్తిగా ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసా? దేవుని మందిరంలో ఉంటూ, దేవుని సన్నిధిలో ఉంటున్న నీ జీవితం ఎందుకు సారవంతంగా ఉండట్లేదో తెలుసా? నీలో ఏముందో తెలుసా? కోపం, ద్వేషం, అసూయ, మత్సరం నీలో ఉంది.
ఇతరుల పట్ల ద్వేషం, ఇతరులను చూసి ఓర్చుకోలేనటువంటి తత్వం నీలో ఉంది. ఇతరులను చూసి పగ పెట్టుకుంటాం, ఇతరుల మీద పగపోదాం, మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటాం, మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటాం. వాడు ఏం చేశాడో తెలుసా అండి, వాడు అట్లా చేశాను నేను ఇట్లా చేశానంటావు. నువ్వు మర్చిపోయిన వ్యక్తివేనా? నువ్వు క్షమించిన వ్యక్తివేనా? ఇక్కడ ఈ కయ్యూని యొక్క జీవితంలో ఏం కలిగి ఉన్నాడో తెలుసా? కోపం. ఏం కలిగి ఉన్నాడండి? కోపం, పగ. ఏం కలిగి ఉన్నాడు? పగ పెట్టుకున్నాడు. కపటంతో మాట్లాడుతున్నాడు తమ్ముడితో. ఎలా మాట్లాడుతున్నాడు? దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు కపట మనసు కలిగిన వాడుగా నువ్వు ఉంటే, కపటంతో ఇతరులతో నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? సారవంతంగా ఉండదు. నీ జీవితం ఏమవుతుందో తెలుసా? పచ్చగా ఉండదు. నీ జీవితం ఎలా ఉంటుంది అంటే దేవుని హస్తం నీ మీద బరువుగా ఉండి నీవు సారం లేని వ్యక్తిగా, నీవు వేసవి కాలమున ఎండిపోయిన వ్యక్తిగా మారిపోతావు. అసూయతో నువ్వు నింపబడినంత కాలం నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు, కపటంతో మాట్లాడుతావు. ఈ కయ్యను సారం లేని వ్యక్తిగా బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కోపం. ఏంటండి? ఆయన కోపం, ఆయనలో ఉన్న పగ, ఆయనలో ఉన్న కపటం ఏం చేసిందో తెలుసా? సారం లేని వ్యక్తిగా చేసింది. ఏమి లేని వ్యక్తిగా చేసింది? సారం లేని వ్యక్తిగా చేసింది. నువ్వు దేవుని సన్నిధిలోనే ఉంటున్నావు, కానీ కపటదారిగా ఉంటున్నావు, వేషధారిగా ఉంటున్నావు. కపటంతో మనసులో ఒకటి పెట్టుకుని పెదవులతో ఒకటి మాట్లాడతావు, మనసులోనేమో ద్వేషిస్తూ ఉంటావు, పైకి మాత్రం ప్రేమించినట్లు, తేనె కారినట్లు, శుభవచనాలు పలుకున్నట్లుగా నీ జీవితంలో నీ పెదవులు పలుకుతాయి. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? పై రూపాన్ని కాదు, అంతరంగాన్ని. దీన్ని ఎరా దేవుని మందిరంలోనే ఉంటున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా దిగజారిపోతుంది, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎండిపోతుంది, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఉండగా మోడిపారిపోయిన అనుభవం. ఎందుకో తెలుసా? కపటం పోలా. ఏం పోలా? కపటం పోలా, కోపం పోలా, పగ పోలా నీలో. ఏం చేశాడో తెలుసా? ఈ కయ్యను ఏం చేశాడో తెలుసా? పొలంలోనికి తీసుకువెళ్ళి ఏబేలు మీద పడి చంపేశాడు, కొట్టి చంపేశాడు. ఏం చేశాడండి? హత్య చేశాడు. ఏం చేశాడు? హత్య చేశాడు. హత్య చేయటం అంటే అర్థం ఏంటి? పాత నిబంధన ప్రకారం ఒక వ్యక్తి మీద పడి కొట్టి చంపేస్తే హత్య. క్రొత్త నిబంధన ప్రకారం ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని నువ్వు తృణీకరించినప్పుడు, ఒక వ్యక్తిని పనికి మాలినవాడా అంటే ఆ వ్యక్తిని నువ్వేం చేస్తున్నావో తెలుసా? హత్య చేస్తున్నావు, హత్య చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? క్రొత్త నిబంధన ప్రకారం ఒక వ్యక్తిని నువ్వు ఎప్పుడైతే తృణీకరిస్తావో, వాడితో మనకు లెక్కేంట్రా, వేస్ట్ గడ్రా అంటా ఉంటాం చూసావా? అవే మన జీవితాలు ఏమవుతున్నాయో తెలుసా? శాపాన్ని కొనిదేస్తాయి. ఏం కొనిదేస్తున్నాయి? శాపాన్ని కొనిదేస్తున్నాయి. మనకి తెలియకుండానే ఒక వ్యక్తిని ద్వేషించి, మనకి తెలియకుండానే ఒక వ్యక్తిని తృణీకరించి, ఒక వ్యక్తిని హత్య చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మన హృదయంలో ఇవ్వవలసిన గౌరవం కానీ, ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత కానీ ఆ వ్యక్తికి ఇవ్వకుండా తృణీకరిస్తే శాపాన్ని కొని తెచ్చుకుంటాం. అప్పుడు దేవుని చెయ్యి ఏమవుతుందో తెలుసా? నీ మీద భారం అయిపోద్ది. ఏమైపోద్దండి? నీ మీద భారం అయిపోద్ది. కయ్యేను యొక్క జీవితంలో శపించబడటానికి, సారం లేని వ్యక్తిగా బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? అతని జీవితంలో ఉన్న పగ, అతని జీవితంలో ఉన్న కపటం, అతని జీవితంలో ఉన్న హత్య చేసిన విధానం. ఏ విధానం అండి? నువ్వు తోటి సహోదరులను వేస్ట్ గాడ్ అంటున్నావా? యూజ్లెస్ ఫెలో అంటున్నావా? నీవు నీ సహోదరుని చూసి, నీ సహోదరుని చూసి నీవు తృణీకరిస్తున్నావు చూడు. ఆ తృణీకరించినప్పుడే దేవుని దృష్టిలో నువ్వు హత్య చేసిన వ్యక్తిగా మారిపోతున్నావు, హత్య చేసిన వ్యక్తిగా మారిపోతున్నావు. కయ్యను హత్య చేశాడు. హత్య చేసి ఏమీ తెలియని వాడుగా ఇంటికి వచ్చాడు. అప్పుడు మరలా దేవుడు కయ్యను దగ్గరకు వచ్చాడు. కయ్యనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా? ఏమంటున్నాడండి? హేబేలు ఎక్కడున్నాడు అంటే
కయ్యనేమని సమాధానం చెప్తున్నాడు తెలుసా? నాకు తెలియదు. ఏమంటున్నాడండి? నేను ఎరగను. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు. అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. ఆహా, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయ్యను నడగా అతడు నేను ఎరుగను. మొదట ఏం చేస్తున్నాడు తెలుసా? నేను ఎరగను అంటే అబద్ధం ఆడుతున్నాడు. ఏమాడుతున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. ఎవరితో? దేవునితో. ఎవరితో? దేవునితో. ఇతని హృదయంలో దైవ భయం ఉందా? చెప్పండి. దైవ భయం ఉందా? సృష్టికర్త అయిన దేవుడు సాక్షాత్తు కయ్యను దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే అతడు ఏమంటాడో తెలుసా? నేను ఎరగను. ఏమంటాడు? అయ్యా, పొరపాటున తప్పు చేశాను, కోపం మీద నా తమ్ముని కోపం మీద నేను కుట్టి చంపేశానయ్యా, నన్ను క్షమించయ్యా అంటమైతే దేవుడు క్షమించేవాడేమో. అతడేం చేస్తున్నాడు తెలుసా? బొంకుతున్నాడు. ఏం చేస్తున్నాడు? బొంకుతున్నాడు. నేను ఎరగను. ఆదాం కూడా అదే చేశాడు. నువ్వు పండు తిన్నావా లేదా అంటే ఏమన్నాడు తెలుసా? తిన్నానని డైరెక్ట్గా చెప్పలా. ఇదిగో నువ్వు నాకు ఇచ్చేవే స్త్రీ, ఆ స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నాను, ఈ తప్పు నాది కాదు నీది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. భయం లేని వాడుగా మాట్లాడుతున్నాడు. దైవ భయం లేదు ఆయనకి. ఇక్కడ కయ్యని కూడా ఏం లేదు తెలుసా? దైవ భయం లేదు. దేవుని మందిరంలో ఉన్న నీకు దైవ భయం ఉందా? దేవుని సన్నిధిలో నిలిచిన నీకు దైవ భయం ఉందా? నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? ఆయన ఏం చూస్తాడు తెలుసా? అంతరంగాన్ని చూస్తాడండి. అంతరంగంలో ఎంత భయం కలిగి ఉన్నావో, అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను మాట్లాడుతున్న మాట వింటున్నాడు, నా దేవుడు నాతో కూడా నన్ను ఆవరించి ఉన్నాడు అని దైవ భయం కలిగి ఉంటావేమో అని ప్రభు చూస్తాడు. కానీ నువ్వు ఎవరు లేరుగా, ఎవరు చూడలేదు కానీ నువ్వేమంటావు తెలుసా? ఈ కయ్యనులాగా బొంకేస్తావు. ఏం చేస్తావు? బొంకేస్తావు. నేను ఎరగను. పైగా ఏమంటున్నాడు తెలుసా? నా తమ్ముడికి నేను ఏమన్నా కావాలి వాడినా? దేవుడితో మాట్లాడవలసిన మాటేనా అది? చెప్పండి. దేవుడితో మాట్లాడవలసిన మాటేనా? చాలా మంది జీవితాల్లో ఇలాగే ప్రవర్తిస్తారండి. దేవుని సన్నిధిలో కూడా ఎలా ప్రవర్తిస్తారని అంటే దైవ భయం లేని వారుగా. ఏ భయం లేని వారుగా? దైవ భయం లేని వారుగా మాట్లాడే విధానం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు దైవ భయం కలిగి మాట్లాడాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం వెళుతున్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసంగి అంటాడు, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మరి నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుని సన్నిధిలోనే ఉంటున్నావు, దైవ భయం కలిగి ప్రవర్తిస్తున్నావా? దైవ భయం కలిగి మాట్లాడుతున్నావా? దైవజనుడితో మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? కొంతమందికి భయం ఉండదు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తారు, ఏకవచనంతో మాట్లాడేస్తారు. భయం ఉండాలి. ఏముండాలి? గుండెల్లో దైవ భయం ఉండాలి. ఈ కయ్యను శపించబడటానికి, సారం లేని వ్యక్తిగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండి దైవ భయం లేని వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండి బొంకేవాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండి దేవునితో మాట్లాడుతున్నాను అన్న ఇంకిత జ్ఞానం స్పృహ లేని వాడుగా ఉన్నాడు. నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, స్పృహ లేని వాడుగా ఉంటున్నావు. అయ్యో, నేను దేవుని సన్నిధిలో ఉన్నానే, నా దేవుని సన్నిధికి పోయినప్పుడు నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచన ఉండదు. నీకు ఆలోచన ఉండదు. ఆరాధనలో పాల్గొన్నావా? అందరిలాగా వెళ్ళాము, అందరిలాగానే వచ్చేసాం. అందరిలాగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడండి. నీలో స్పెషల్ ఉండాలి. ఆమేన్. ఏముండాలి? స్పెషల్ ఉండాలి. నీలో ఒక ప్రత్యేకత ఉండాలి. అందరూ వచ్చారు, నువ్వు అందరిలాగానే నువ్వు వస్తే దేవుడు ఇష్టపడ్డాడు. కయ్యను హేబెలు కూడా వెళ్ళాడు. హేబెల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏముంది? ప్రత్యేకత ఉంది. ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత అంటే శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పించాడు. ఏం చేశాడండి? మరి శ్రేష్టమైన అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో,
పూర్ణ బలంతో నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించేవాడుగా ఉండాలి. ఆమేన్. ఏదో నామకార్థంగా కూర్చుని నామకార్థంగా వెళ్ళిపోతే దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు. నువ్వు దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నావా? నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ బలమంతా దేవుని కొరకు ఖర్చు చేస్తున్నావా? నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆత్మలో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధిస్తున్నావా అని ప్రభు చూస్తాడు. ఆమేన్. ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సారం లేని వ్యక్తిగానే చేస్తాడు. ఏం లేని వ్యక్తిగా? సారం లేని వ్యక్తిగానే. ఈ రోజున నీ జీవితంలో శ్రేష్టత ప్రభువుకి కనపడాలి. ఏం కనపడాలి? శ్రేష్టత ప్రభువుకి కనపడాలి. దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి ఆరాధన దేవుడు చూడాలి. శ్రేష్టమైనటువంటి అర్పణ దేవుడు చూడాలి. శ్రేష్టమైనటువంటి దేవునికి నువ్వు ధూపం వేసేది ఎలా ఉండాలో తెలుసా? శ్రేష్టమైనది. ఏంటండి? శ్రేష్టంగా ఉండాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. శ్రేష్టత కోరుకుంటాడండి. వచ్చానుగా, ఆరాధనలో పాల్గొన్నానుగా, ఎలాగోగోలాగా ఆరాధన సమయం వరకు ఉన్నానుగా, ఉంటే వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. దేవుడు అంటాడు, నువ్వు ఎందుకు వచ్చావురా అబ్బాయి? నా సన్నిధిని కనపడవటానికి, నా సన్నిధిని తొక్కటానికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతాడు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక శ్రేష్టత మనకు దేవునికి కనపడాలి. ఎవరికి కనపడాలి? హృదయపూర్వకంగా ఆరాధించేవాడుగా, హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవాడుగా, నీ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించేవాడుగా. నీ హృదయంలో ఏముండకూడదో తెలుసా? కపటం ఉండకూడదు. ఏముండకూడదు? నీ హృదయం ఏమవ్వాలో తెలుసా? కుమ్మరించబడాలి. దేవుని ఎదుట తెరవబడినదిగా ఉండాలి. తెరవబడినదిగా ఉండాలి. మరి నీ జీవితంలోనంటే నీ జీవితంలో దేవుని సన్నిధిలో భయం ఉందా? దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించిన అనుభవం ఉందా? దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని పరిచిన అనుభవం ఉందా? వెళ్తున్నామండి, ప్రార్థనకి వెళ్తున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం. మా జీవితంలో, నీ జీవితంలో సంవత్సరాలు జరుగుచుండగా నీ జీవితంలో నా దేవుడు కార్యములను నూతన పరచును గాక, జాడల సారాన్ని వెదజల్లును గాక, నీ జీవితంలో సారం కలిగి ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉందువు గాక. మరి అలా ఆనందాన్ని నడికట్టుగా ధరించుకోవాల్సిన మన జీవితంలో దేవుని సన్నిధిలో వచ్చిన మన జీవితాలు ఏమవుతున్నాయి తెలుసా? భారం అయిపోతాయి. ఏమైపోతున్నాయి? కొంతమంది సహోదరులు అంటారు, ఎరా అక్కడికి వెళ్ళి ఏం బాగుపడ్డావురా? ఎక్కడికి వెళ్ళి? ఆ మందిరానికి వెళ్ళి ఏం బాగుపడ్డావురా అంటారు. మందిరం తప్ప, మందిరంలో ఉన్న దేవుని తప్ప, మందిరంలో సేవ చేస్తున్న దైవ సేవకుడు తప్ప. ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? నీది. నీ హృదయం సరి అయినది కాదు. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. దేవుని సన్నిధిలో నిలబడే నీ జీవితంలో దైవ భయం లేదు. ఇతరులను ప్రేమించే అనుభవం లేదు. వారి మీద పగ పెట్టుకుని కపటంతో మాట్లాడతావు, కపటంతో ప్రవర్తిస్తూ ఉంటావు. నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని చెయ్యి నీ మీద భారంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దేవుని చెయ్యి నీ మీద భారంగా ఉంటుంది. భారమైనప్పుడు ఏమవుతుందో తెలుసా? సారము లేని వేసవి కాలమున ఎండిపోయినట్లుగా నువ్వు ఎండిపోయిన అనుభవాలు. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం అంగీకరించబడాలి. దేవుడు మనల్ని లక్ష్య పెట్టాలి. మన ప్రార్థన లక్ష్య పెట్టాలి. మన అర్పణ లక్ష్య పెట్టాలి. మనల్ని చూసినప్పుడు దేవుడు లక్ష్య పెట్టాలి. లక్ష్య పెట్టాలి. నిన్ను లక్ష్య పెడుతున్నాడా? గమనించు, గ్రహించు. లక్ష్య పెడుతున్నాడా? నన్ను లక్ష్య పెడుతున్నాడా దేవుడు అని నేను దేవుని సన్నిధిలో సరిచేసుకుని నా హృదయంలోనికి చూసుకుని మనము ప్రవర్తించాలి. లక్ష్య పెట్టినప్పుడు, దేవుడు లక్ష్య పెడుతూ ఉంటే ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? సారం కలిగిన వ్యక్తిగా మనం ఉంటాం. సారం కలిగిన వ్యక్తిగా ఉంటాం.
దేవుడు లక్ష్య పెడుతూ ఉంటే ఆనందం నడికట్టుగా కట్టుకుని నడికట్టును ధరించినట్లుగా మన జీవితంలో మన నోటి మీద నవ్వు చెరగనిదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఆత్మీయుని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించేవాడుగా ఉంటాడు. ఆమేన్. ప్రభునందు సంతోషించేవాడుగా ఉంటాడు. మరి నీ జీవితంలో దేవుని మందిరంలోనే ఉంటున్నావయ్యా, రోజు ఆరాధనకు వస్తున్నావయ్యా, మానక దేవుని సన్నిధికి అవుతున్నావు, వస్తున్నావు కానీ దేవుడు లక్ష్య పెడుతున్నాడా? వస్తున్నావు కానీ నీ ప్రార్థన దేవుడు లక్ష్య పెడుతున్నాడా? నీ అర్పణ దేవుడు లక్ష్య పెడుతున్నాడా? అది గమనించాలి, అది గమనించాలి. హేబేలు కయీను కూడా దేవుని సన్నిధికే వెళ్ళారు, కానీ ఒకరిని లక్ష్య పెట్టాడు, ఒకరిని లక్ష్య పెట్టాల. ఎందుకంటే శ్రేష్టత ప్రభు కోరుకున్నాడు. శ్రేష్ఠ. బైబిల్లో మార్త మరియలు ఇంటికి దేవుడు వెళ్ళాడు, యేసయ్య వెళ్ళాడు. మార్తేమో యేసయ్య కొరకు వంటలు చేస్తుంది, మరియమ్మ గారేమో యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? పాదాల దగ్గర కూర్చుంది. శ్రేష్టమైనది ఏదో మరియ తెలుసుకుంది. కంగారుగా చిరాకుగా మార్త వచ్చి, ప్రభువా ఇన్ని పనులు నేను ఒకదాన్నే చేసుకుంటున్నాను, నాపై నీకు జాలి లేదా? మరియమ్మ గారిని వెళ్ళమని చెప్పవే అని యేసయ్య మీదే తొందరపడి మాట్లాడుతుంది. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మరియా ఉత్తమమైన దాన్ని, దీన్నట ఉత్తమమైన దాన్ని ఎన్నిక చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తొలగింపబడదు. ఏమవుదు? నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తున్న నీవు ఉత్తమమైన దాన్ని ఎన్నిక చేసుకోవాలి. దేవుడు నిన్ను లక్ష్య పెట్టినట్లుగా దేవుని సన్నిధిలో కూర్చున్న నిన్ను దేవుడు లక్ష్య పెట్టాలి. లక్ష్య పెట్టాలా వద్దా? మాట్లాడరా? మరియమ్మ గారు యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది, ఆయన లక్ష్య పెట్టాడా లేదా? ఏమన్నాడు తెలుసా? ఉత్తమమైంది అనుకున్నది. ఏమనుకుంది? దేవుని మందిరానికి వచ్చినాక ఫోన్ మాట్లాడతాం, దేవుని మందిరం వచ్చినాక కాండ్రకిచ్చి ఉమ్ముతానికి బయటికి వెళ్తాం, దేవుని మందిరం వచ్చినాక పిల్లల్ని పట్టుకుని బయటికి వెళ్తాం. ఏంటిది? దేవుని సన్నిధా లేకపోతే ఇదేమన్నా ప్లే గ్రౌండా? దేవుడు చూడ్డా? ప్రసంగి ఏమంటాడు తెలుసా? దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆయన నిన్ను లక్ష్య పెట్టాలి. కానీ కయ్యని లక్ష్య పెట్టాల. ఏం చేశాడో తెలుసా? కయ్యను బొంకాడు, అబద్ధం ఆడాడు, దైవ భయం లేని వాడుగా ఉన్నాడు, బొంకిన అనుభవాల్లో ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేసిందో తెలుసా? ఆయన అతన్ని శపించాడు. ఇక్కడ కీర్తనకాడు 32వ కీర్తనలో మొదటి వచనంలో ఏమన్నాడు తెలుసా? 32వ వచనం మొదటి వచనంలో ఏమన్నాడు? తన అతిక్రమములకు తమ పరిహారము నొందినవాడు, తమ పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఇతడు అతిక్రమాన్ని దాచిపెట్టేశాడు, తనలో ఉన్న పాపాన్ని దాచిపెట్టేశాడు, దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు వచ్చాడు, కయ్యను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కయ్యను? ఎక్కడ ఉన్నాడండి? దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? అతిక్రమాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? అతిక్రమాన్ని విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి, పాపమును ఒప్పుకోవాలి. ఈయన ఒప్పుకున్నాడా? మాట్లాడరా? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా, దాచిపెడుతున్నాడు. అందుకే దేవుడు సారం లేని వ్యక్తిగా చేశాడు. అతడు పని చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, భూమిని సేద్యపరుస్తున్నాడు, కానీ భూమి ఏమి ఇవ్వట్లేదు తెలుసా? సారం ఇవ్వట్లా. ఏమివ్వట్లా? అప్పుడు దిగులు మొదలైంది. ఏం మొదలైంది? నీ జీవితంలో కూడా దేవుని సన్నిధికి వస్తున్నా నీ జీవితంలో కూడా ఏం చేస్తున్నావు తెలుసా? అతిక్రమాన్ని దాచిపెడుతున్నావు, పాపాన్ని దాచిపెడుతున్నావు, దేవుని సన్నిధిలో కపటంగా ప్రవర్తిస్తున్నావు, దేవుని సన్నిధిలో భయం లేనివాడుగా ప్రవర్తిస్తున్నావు.
అందుకే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? సారం లేని జీవితం. ఏ జీవితం? సారం లేని జీవితం. అందుకే జీవితం అంతా దిగులు దిగులు. దేశ దిమ్మరలాగా అటు ఇటు అటు, అక్కడ కాకపోతే ఇక్కడికి, ఇక్కడ కాకపోతే అక్కడ, ఎక్కడెక్కడో తిరుగుతాం. దేశ దిమ్మర తిరిగినట్టు. అబ్రహాము నువ్వు కనులెత్తి చూడు, అబ్రహమా ఈ దేశాన్ని కనులెత్తి చూడు అన్నాడు. నలుదిశలా చూడు అన్నాడు. తూర్పు చూడు, పడమర చూడు, ఉత్తరం చూడు, దక్షిణం చూడు అన్నాడు. ఉన్న చోట నుంచే చూశాడు. ఈ దేశాన్ని నీకు ఇస్తా ఏమన్నాడు దేవుడు? నిన్ను అటు ఇటు వెళ్ళమని చెప్పలా, వెళ్ళమని చెప్పలా. దేశ దిమ్మరగా అబ్రహాంని తిప్పలా. దేవుడు తను చూపించిన దేశాన్ని ఆయనకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. రోజున మన జీవితంలో కూడా గమనించవలసింది ఏంటయ్యా అంటే, మన బ్రతుకులు ఎందుకు దిగులుతో బ్రతుకుతున్నాం? ఎందుకు భారం అయిపోతుంది? మనం ఎందుకు సారం లేని వ్యక్తులుగా మనం బ్రతుకుతున్నామని ఆలోచన చేయాలి. మనం క్రైస్తవులమే, జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నామే. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడే. మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడే. ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏవి లేవని నువ్వు ఎరిగిన వాడివే. కానీ దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మన జీవితాలు ఎందుకు ఇలా భారమైపోతున్నాయి, సారం లేనివిగా ఉంటున్నాయి? దిగులుతో ఎందుకు మనం బ్రతుకుతున్నాం అంటే, గుండెల్లో దైవ భయం లేదు. ఏం లేదు? దైవ భయం లేదు. గుండెల్లో కపటంతో నింపబడి ఉన్నావు. ఇంకా నీ జీవితంలో ఎలాగో బ్రతుకుతున్నావు తెలుసా? కయ్యేనులాగా బొంకుతున్నావు. ఏం చేస్తున్నావు? అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అతన్ని శపించాడు. ఏం చేశాడండి? ఎందుకో తెలుసా? అక్కడ రాయబడిన మాట నాకు బాగా నచ్చింది. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిదవు. నీవు ఈ నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట ఇయ్యదు. హేబేలు రక్తం ఏ భూమి మీద అయితే చిందించబడిందో, హేబేలు రక్తం ఏ భూమి మీద అయితే చిందించబడిందో, ఆ భూమి ఏమైందో తెలుసా? శపించబడింది. ఏమైంది? శపించబడింది. నీ జీవితంలో దేన్ని బట్టి నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తావో, దేన్ని అడ్డు పెట్టుకుని నువ్వు పాపం చేస్తావో, దేన్ని ఆధారం చేసుకుని పాపం చేస్తావో, అది నీ జీవితంలో సారమేవదు. ఏమవదు? సారమేవదు. హేబేలు యొక్క రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకుందంట. ఏది పుచ్చుకుంది? భూమి, నేల. చెప్పండి. హేబేలు యొక్క రక్తాన్ని కయీను చేతిలో నుండి నేల పుచ్చుకుందంట. నేల పుచ్చుకుందంట. ఆ నేల ఏమైందో తెలుసా? శపించబడింది. నీ చేతుల్లో నుండి నువ్వు పుచ్చుకునేదాన్ని, నువ్వు చేతుల్లో ఏది పుచ్చుకుంటున్నావో, నీ చేతులతో ఏది పట్టుకుంటున్నావో అది దేవునికి విరుద్ధమైందైతే దాని ద్వారా నీకు ప్రయోజనం ఉండదండి. నువ్వు ఎక్కడైతే ఒలికిస్తావో, ఇతరుల యొక్క రక్తాన్ని ఏ నేల మీద అయితే ఒలికిస్తావో, ఆ నేల ఏమవుతుందో తెలుసా? శపించబడదు. గమనించండి, మన జీవితాల్లో ఎందుకు కష్టపడేటప్పుడే నీ జీవితంలో ఏం చేస్తున్నావో తెలుసా? ఏ ఆటోకైతే వెళ్తున్నావో ఆ ఆటోలో నువ్వు సరసూక్తులు మాట్లాడుతున్నావు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నావు. నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్తున్నావు, ఏ పనికి వెళ్తున్నావు, ఆ పనిలో దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తావు. అది దానివల్ల నీకు వచ్చే ఫలం ఏమవుతుందో తెలుసా? నిష్ఫలమవుతుంది. ఏమవుతుందండి? నిష్ఫలమవుతుంది. నువ్వు చేసే పనిలో అది పవిత్రంగా ఉండాలి. నువ్వు చేసే పని దేవునికి యోగ్యమైనదిగా కనపడాలి. నీ జీవితంలో నీ చేతుల్లో నుండి కయ్యను చేతుల్లో నుండి పుచ్చుకున్న నేల ఏమైందో తెలుసా? శాపగ్రస్తం అయిపోయింది. ఏమైపోయింది? శాపగ్రస్తం అయిపోయింది.
నువ్వు గమనించు, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో కూడా ఎందుకు నీ జీవితంలో సారం లేని వ్యక్తిగా ఉంటున్నావు అంటే కయ్యేనులాగా బ్రతుకుతావు. పాపములకు అతిక్రమము నీ అతిక్రమములకు పరిహారం నందకుండా, నీ పాపములకు ప్రాయశ్చిత్తం నందకుండా నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? సారం లేని వ్యక్తిగా బ్రతుకుతున్నావు. ఏం లేని వ్యక్తిగా బ్రతుకున్నావు? దేవుని హస్తం ఏమవుతుందో తెలుసా? నీ మీద భారంగా ఉంటుంది. ఇంకా సారం లేని వ్యక్తిగా ఎందుకు బ్రతుకుతున్నావు తెలుసా? ఇంకొక మాట చెప్పనా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి జనులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినా అది వానికి కనపడదు. అడవిలో కాలిన నేల యందు నిశ్చలమైన చవిటి భూమి యందును నివసించు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి శరీరులను తనకు ఆధారంగా చేసుకున్నాడు. ఎవరిని చెప్పండి? అంటే నరులను నమ్ముకుని శరీరులను ఆధారంగా చేసుకుని అతని జీవితం ఏమైందో తెలుసా? యెహోవా మీద నుండి తన హృదయం ఏమైందో తెలుసా? యెహోవా శరీరులను ఆధారంగా చేసుకొని తన హృదయము యెహోవా మీద నుండి తొలగించాడట. ఎవరి మీద? యెహోవాని నమ్ముకోవలసిన వాడు ఎవరిని నమ్ముకున్నాడు తెలుసా? శరీరాలను నమ్ముకున్నాడట. ఎవరినండి? శరీరాలను నమ్ముకున్నాడట. నరులను నమ్ముకున్నాడట. మనుషులను నమ్ముకున్నాడట. చాలా మంది జీవితాల్లో దేవుని మీద నుండి వారి హృదయాన్ని తొలగించుకుంటున్నారు. మనుషులను నమ్ముకుని వారు దేవుని మీద నుంచి వారి హృదయాన్ని తొలగించుకుంటున్నారు. వారి జీవితాలు ఏమవుతాయో తెలుసా? శాపగ్రస్తం అవుతాయి. ఏమవుతాయి చెప్పండి? శాపగ్రస్తం అవుతాయి. ఎందుకు వీళ్ళు శపింపబడిన అనుభవాల్లో ఉంటారు అంటే దేవుని మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ఎవరి మీద నమ్మకం ఉండదు? దేవుని సన్నిధిలోనే ఉంటారు, కానీ దేవుని మీద నమ్మకం ఉండదు. మనుషుల మీద. ఎవరి మీద? మనుషుల మీద ఆనుకుంటారు. మనుషులను ఆధారంగా చేసుకుంటారు. మనుషులనే నమ్ముకుంటారు. వారే జీవనాధారం అనుకుంటారు. వారే మాకు సర్వస్వం అనుకుంటారు. దేవుని సన్నిధి అవసరం లేదు వారికి. దేవుణ్ణి లక్ష్య పెట్టరు వాళ్ళు. దైవ భయం ఉండదు వాళ్ళకి. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి తెలుసా? శాపగ్రస్తం అయిపోతాయి. ఏమైపోతాయండి? శాపగ్రస్తం అయిపోతాయి. నీ జీవితంలో కూడా ఎందుకు నీవు సారం లేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఎదుగుదల పొదుగుదల లేదు. అరణ్యంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎడారిలో ఆరిన నేలలో అరుహా వృక్షం వలె కాలిన నేల మీద, ఎక్కడ? కాలిన నేల మీద నిర్జలమైనటువంటి అంటే జలాలు లేనటువంటి స్థలములో అది నాటబడిన అరుహా వృక్షం వలె ఉంది. అది ఎడారిలో ఉంటుందట. ఎడారిలో ఏమైనా చెట్లు పెరుగుతాయా ఎత్తుగా? చెప్పండి. ఎడారిలో పెరిగే చెట్టు ఏంటో తెలుసా? ఖర్జూరం. ఏంటి? ఖర్జూరం గురించి రాయబడలా. ఈ యొక్క 92వ కీర్తనలో నీతిమంతులు ఖర్జూరం వలె మోవేస్తారని చెప్పాడు. నీతిమంతుల గురించి ఖర్జూరపు వృక్షంతో పోల్చాడు. నరులను ఆశ్రయించిన వారిని, నరులను ఆధారంగా చేసుకున్న వారి యొక్క జీవితాలు దేంతో పోల్చాడో తెలుసా? అరుహా వృక్షం. ఏ వృక్షం? అరుహా వృక్షం. వారిలో ఎదుగుదల ఉండదు. మేలు వచ్చినా వాళ్ళకి తెలియదు, కీడు వచ్చినా వాళ్ళకి తెలియదు. ఎక్కడేసేవే గొంగడి అంటే అక్కడే ఉంటుంది వారి బ్రతుకులో, వారి కుటుంబ పరిస్థితులు అంతే.
కారణం ఏంటో తెలుసా? దేవుని మీద కంటే నరుల మీద వారు ఎక్కువ ఆధారపడతారు. నువ్వు ఆధారపడవలసింది, నువ్వు నమ్ముకోవలసింది ఎవరినయ్యా అంటే దేవుని, జీవం కలిగిన దేవుని. మరి మనం దేవుని మీద ఆధారపడుతున్నామా? మనుషులు ఏ మాటలు చెప్తే ఆ మాటలు నమ్మేయటమే, మనుషులు ఏది చేయమంటే అది చేసేయటమే. అయ్యా ప్రార్థనకు రాలేదు, వాళ్ళు రమ్మన్నారండి, వీళ్ళు రమ్మన్నారండి, వెళ్ళు ఆధారం చేసుకుని వెళ్ళు. జీవితం ఏమవుతుందో తెలుసా? అరుహ వృక్షంగా మారిపోతావు. ఎదుగుదల ఉండదు, పొదుగుదల ఉండదు. నువ్వు అనుకుంటావు మనుషులను లక్ష్య పెట్టినంత కాలం ఈ ఎమ్మెల్యే వస్తే నా జీవితం మారిపోద్ది, లేకపోతే ఈ అధికారి వస్తే నా యొక్క జీవితం మారిపోద్ది, వీళ్ళంటే తిరిగితే నా యొక్క జీవితం మారిపోద్ది. ఏం మారదు. నువ్వు దేవుని నమ్ముకుని దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తే దేవుడు నీ స్థితిని మారుస్తాడు. లేకపోతే ఎలా ఉండదో తెలుసా? అరూహ వృక్షం. ఏంటండి? నీ బలాన్ని, నీ స్వశిత్తాన్ని, నీ యొక్క స్వజనులను నువ్వు నమ్ముకున్నంత కాలం ఎలా ఉంటుంది అంటే నీ జీవితం అరూహ వృక్షం లాగానే ఉంటుంది. ఏ వృక్షం? అక్కడ రాయబడిన మాట చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె, వారు కాలువల యోరన. మీరు ఆగండి, నేను చదువుతాను స్పష్టంగా, మీరు వినండి. చాలు, మీరు వినండి, నేను చదువుతా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఏదండి? సారం కలిగిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా? సారం కలిగిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు సారం కలిగి ఉంటారు అంటే యెహోవాని ఆశ్రయించిన వారు. 7వ వచనం అంటాడు, యెహోవాని నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు ఎవరో? యెహోవాని ఆశ్రయించి యెహోవాని నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడయ్యంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఎక్కడ నాటబడిన చెట్టు వలె? ఎవరో? మనుషులు నమ్ముకున్నాడా? మనుషులను ఆశ్రయించి దేవుని మీద హృదయాన్ని తొలగించుకున్నవాడా? యెహోవాని నమ్ముకున్నవాడు, యెహోవాని ఆశ్రయించిన వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు వలె సారవంతంగా ఉంటుంది. ఎలా ఉంటది? సారవంతంగా ఉంటది. ఎంత సారవంతంగా ఉంటుందో తెలుసా? అది వాడి యొక్క వేర్లు అది కాలువల ఎవరన దాని వేళ్ళు తన్నును. నీటి కాలువల ఎవరన నాటబడిన చెట్టు, దాని వేళ్ళు ఏమవుతాయో తెలుసా? లోతుగా తన్నబడతాయి. ఎలా అవుతాయి? లోతుగా తన్నబడతాయి. లోతుగా తన్నబడి ఏమవుతుందో తెలుసా? వెట్ట కలిగినను. అంటే వెట్ట అంటే వేడొచ్చినా అది భయపడదు, వేసవకాలం వచ్చినా భయపడదు. అది ఎలా ఉంటుందో తెలుసా? దాని ఆకులు పచ్చగా ఉండును. ఎలా ఉండు? చెప్పండి. మరి నీ ఆకులు పచ్చగా ఉన్నాయా? ఎండిపోయిన అనుభవంగా, రాలిపోయిన అనుభవంగా, మోడుబారిపోయిన అనుభవంగా? కారణం ఏంటో తెలుసా? ఇప్పుడైనా గమనించు. మనుషులను ఆధారంగా చేసుకుంటున్నావు. ఎవరిని? నరులను ఆధారం చేసుకుంటున్నావు. దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకుంటున్నావు. తొలగించుకుంటే అరూహ వృక్షం లాగా మారిపోతావు, సారం లేనటువంటి చెట్టులాగా మారిపోతావు. కానీ యెహోవాని ఆశ్రయించి ఆయన నమ్ముకున్న వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె. ఎక్కడ? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండి వాని వేర్లు తన్నబడి, లోతుగా తన్నబడి, వాడు వెట్ట కలిగినను భయపడడు. వాని ఆకులు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఏమనదు? చెప్పండి.
ఈ సంవత్సరం వర్షం పడలేదని దిగులుగా కూర్చుంటుందా? ఈ నెల జీతం పడలేదని దిగులుగా కూర్చుంటుందా? ఆ ఈ ఈ నెలలో రాబడి రాలేదని దిగులుగా కూర్చుంటుందా? ఆ నెల రాబడి లేకపోయినా దిగులు చెందరు. ఏం చెందరు? చింతపడరు. ఏం పడరు? చింతపడరు. వారి జీవితాల్లో చింత ఉండదు, వారి జీవితాల్లో దిగులు ఉండదు. వారు కాపు కాయటం మానరండి. ఏం మానటం? ఏం మానరు? మరి నీ జీవితంలో ఎలా ఉన్నావు చెల్లమ్మ? తమ్ముడు ఎట్లా ఉన్నావు? దిగులు, చింత. కారణం ఏంటో తెలుసా? నీ యొక్క హృదయం దేవుని మీద నుండి తొలగించి మనుషుల మీద పెట్టుకున్నావు, నరులను ఆశ్రయిస్తున్నావు. అందుకని దిగులుతో బ్రతుకుతున్నావు. నీ హృదయం ఏమవుతుందో తెలుసా? దేవుని ఎదుట సరిగా ఉండట్లా, కపటంతో బ్రతుకుతున్నావు, దైవ భయం లేని వాడుగా బ్రతుకుతున్నావు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుణ్ణి ఆశ్రయించిన వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పచ్చగా ఉంటది. ఎలా ఉంటదండి? పచ్చగా ఉంటది. వెట్టగలిగిన దాని ఆకులు పచ్చగా ఉంటది. అది భయపడదు. వెట్టగలిగినప్పుడు భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. వర్షం కురవని సంవత్సరమున అది చింతనందదు. అది ఏం చేస్తుందో తెలుసా? కాపు మానదు. ఏం మానదు? గోదావరి నది పక్కన ఒక మామిడి చెట్టు వేసామండి. ఏ చెట్టు వేసాం? మామిడి చెట్టు వేసాం. మామిడి చెట్టు వేసాం. పోయిన సంవత్సరం అంతా వర్షాలు కురిసినాయి, గోదావరి పొంగుకుంటా ప్రవహించింది. పోనీ ఈ సంవత్సరం వర్షాలు రాలేదనుకోండి, రాలేదు అనకూడదు, వచ్చినాయి. రాని సంవత్సరం ఆ చెట్టు ఎలా ఉంటది? గోదావరి పక్కన ఉన్న చెట్టు ఎట్లా ఉంటది? ఎట్లుంటదండి? దాని వేరు లోతుగా తంతాయి. లోతుగా తన్ని ఆ కాలువల్లో ఉన్న నీరు ఏం చేస్తుందో తెలుసా? వర్షం పడకపోయినా ఆ కాలువల్లో ఉన్న నీరు పీల్చుకుని దీని ఆకులు పచ్చగానే ఉంటాయి. ఎట్లా ఉంటాయి? పచ్చగానే ఉంటాయి. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. అది భయపడదు. ఎండేసినా కూడా భయపడదు. వర్షం కురవపోయినా అది చింతనందదు. ఆ సంవత్సరం కాపు కాయటం మానదు. మాంతదా? మాందో. అరే గోదావరి పక్కన నాటబడిన చెట్టు, అరే కాయలు బాగా కాసిద్దా. ఇంకో చోట నాటాం, మా జగన్నాథపురంలో నాటాం, లేకపోతే ఈ యొక్క సత్రంపాడులో నాటాం. ఇక్కడ వర్షం లేదు. ఆ పొలంలో విశాలంగా ఉన్నటువంటి స్థలంలో నాటాం, నీళ్లు లేవు. అదేం చేస్తుంది? ఆకులు రాల్చేద్ది, పచ్చదనం పోద్ది. కాపు ఉంటుందా? చెప్పండి. కాపు ఉండదు. ఆకులు రాల్చేసిన దానికి కాపు ఎక్కడ ఉంటుంది? బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు పచ్చగా ఉంటారు. వారు పచ్చగా ఉంటారు. వారు చింతనందరు. వారు భయపడరు. వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? సంవత్సరం వర్షం కురకపోయినా వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? కాపు మానరు. ఏమనరు? ఫలించటం మానరు. అందరూ ఫలించరు, కానీ వారు ఫలిస్తారు. కరువులోనే ఫలిస్తారు. ఆమేన్. ఇస్సాకు గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ సంవత్సరం కరువు ఉంది. ఆయన విత్తనం వేసి ఆ సంవత్సరం 100 పంట కోసాడు. ఆమేన్. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద గురి నిలిపాడు, దేవుని మాటను లక్ష్య పెట్టాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? విత్తిన చోట 100 ఫలం ఇచ్చాడు. 100 ఫలం ఇచ్చాడు. ఈరోజు ఈ రాత్రి నీ జీవితంలో కూడా అట్టి కార్యం చేయను గాక. ఈరోజు నువ్వు సరిచేయబడాలి. దేవుని సన్నిధిలో ఉన్న నేను, ప్రభువా నిజంగానే కయ్యేనులాగా కపటంగా బ్రతుకుతున్నాను, కయ్యేనులాగా భయం లేనివాడగా బ్రతుకుతున్నాను, కయ్యేనులాగా బొంకేవాడగా ఉన్నానయ్యా. అయ్యా నన్ను క్షమించు, నన్ను లక్ష్య పెట్టయ్యా, నా మీద నీ దృష్టి నిలుపయ్యా, నన్ను కనికరించయ్యా. ఇదిగో శాపగ్రస్తమైన అనుభవాల నుండి నన్ను విడిపించు ప్రభువా అని దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని నీ అతిక్రమాన్ని ఒప్పుకొని, నీ అతిక్రమములకు నీవు ప్రాయశ్చిత్తం నొందితే, నీ పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యురాలవుతుంది. ఈ రోజున నీ జీవితం ధన్యంగా మారి సారవంతంగా ఉండి నువ్వు పచ్చగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉన్న చోటన మోకరించి